రావెళ్ల లక్ష్మీనారాయణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా 24వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొని రావెళ్ల లక్ష్మీనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంబీ రెడ్డి కంటి వైద్యశాల వైద్యులు మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. కంటి వైద్యుల పరీక్షలో శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొని కంటికి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఉచిత వైద్యం వివరాలను డాక్టర్ వివేకానందరెడ్డి అందజేశారు. జనసేన పార్టీ వీర మహిళ సుబ్బమ్మ కూటమి విజయాల గురించి ప్రస్తావించారు. రావిల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. మేము డాక్టర్ వివేకానంద రెడ్డి, నా పేరు డాక్టర్ ఎంబీ రెడ్డి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ఇక్కడ వీళ్ళందరికీ చెక్ చేసి కళ్ళజోళ్ళు పంపిణీ జరుగుతుంది. అవసరమైన వాళ్ళకి కంటి చుక్కల మందుల పంపిణీ కూడా జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు స్థానిక నరసరావుపేట పట్టణం 24వ వార్డులో మన తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి రావెళ్ల లక్ష్మీనారాయణ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి బ్రదర్ అయినటువంటి తమ్ముడు గారు అయినటువంటి రావెల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి వారి వర్ధంతి వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. సేవా కార్యక్రమాలతో, అన్నదానంతో. ముఖ్యంగా 24వ వార్డుని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మార్చినటువంటి నాయకుడు రావెల లక్ష్మీనారాయణ గారు.